సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటామనేది ఇప్పుడు తెలుసు. తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. సంక్రాంతి రోజున తమ పూర్వీకులు ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొస్తాడు. ఈ రోజున గంగా నది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్య ఫలాలు పొందుతారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు. అయితే మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణ జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన క్యాలెండర్లో ప్రతి నెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది. నవ్య ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ, కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ 3 రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవతలకు దేవులకు పూజలతో, మూడవ రోజు గోమాత పూజలతో, అలాగే మాంసం ప్రియులకు మంచి కూరలతో 3 రోజుల పండుగ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయం సంక్రాంతి కాబట్టి ఇది రైతులందరికీ విశేషమైన పండుగ. పండుగ సందర్భంగా హరిదాసుల కీర్తనలు, బసవన్న ఆటలు, జంగమ్మ విన్యాసాలు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ప్రత్యేకంగా కనిపిస్తాయి. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే వారిని ఆదరించి సాధ్యమైనంత దాన ధర్మాలు చేసిన వారికి సంక్రాంతి పండుగకు విశేషమైన ఫలితాలను ఇస్తుందని చెబుతారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పంట చేతికి వచ్చిన రైతులు సంతోషంగా కొత్త ధాన్యంతో పొంగలు చేసి సూర్య భగవానుడికి నివేదించి వివిధ రకాల పిండి వంటలు తయారు చేసి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. హిందూ మత గ్రంథాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందుగా భోగి పండుగ వస్తుంది. ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి గజగజ వణికి చలిలో భోగి మంటలను వెయ్యడం ద్వారా పండుగ సంబరం ప్రారంభమవుతుంది. ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్ళను పోస్తారు. పురాణాల ప్రకారం భోగి పండుగ రోజునే బదీరవనంలో శ్రీహరిని పసిపాలుడిగా మార్చి దేవతలందరూ బదీరి పళ్ళు, రేగపళ్ళతో అభిషేకం చేశారు. అవే కాలక్రమాన రూపాంతరం చెంది భోగి పళ్ళు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారు. సంక్రాంతి పండుగ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరి పండుగ జరుపుకోవడం వల్ల కుటుంబ బంధాలు బలపడతాయి. సంప్రదాయాలను పాటించడం వల్ల మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడవచ్చు. భోగి రోజు పాత సామాన్లను కాల్చివేసి కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం మన ఆచారం. సంక్రాంతి రోజున స్నానం చేసి కొత్త బట్టలను వేసుకుని దేవతలను పూజించడం మన ఆచారం. సంక్రాంతి పండుగ ఎంతో ప్రత్యేకమైనది. ఇది కుటుంబ, స్నేహితుల మరియు సమాజంలో కలిసి ఆనందించడానికి ఒక అద్భుతమైన సమయం. ఇలా 4 రోజుల పాటు పండగ సంబరాలతో పల్లెటూరులోని కనిపిస్తుంది. పండుగ ముగిసిన తర్వాత అందరూ మళ్ళీ పట్నం బాట పడతారు. సంవత్సరానికి సరిపడే అంత సంతోషాన్ని తీసుకెళ్తారు. అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతిగా నమ్ముతారు.